హలో హాయ్ అండి. ఒక 3 మినిట్స్ ఆగి ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ యమ్మీ వెయిట్ లాస్ ఓట్స్ ఆమ్లెట్ రెసిపీని చేసి చూపించాను, చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ బ్యాక్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, ఒక చిన్న ఆనియన్ని ఇలా పీసెస్గా చేసి తీసుకోవాలి దీనిలోకి. అలాగే 1 టేబుల్ స్పూన్ టమోటా ముక్కలు, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ని కోర్సుగా మిక్సీగా పట్టుకొని ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ మరియు చివరగా 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఎగ్స్ని కూడా తీసుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్కి మొత్తం ఆయిల్ అంటుకునేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ ఆమ్లెట్ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ పెంచినామంటే ఆమ్లెట్ అనేది తొందరగా మాడిపోతుంది. సిమ్లో ఉంచి ఆమ్లెట్ని కుక్ చేసుకోవడం వల్ల లోపలున్న వెజ్జీస్ మొత్తం బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసి 2 వైపులా సిమ్లో ఒక 3 మినిట్స్ని కుక్ చేసుకుంటే ఎంతో ఎమ్మీ అండ్ క్రిస్పీగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. నేనైతే దీన్ని టమోటా సాస్ కాంబినేషన్లో తింటున్నాను. మీరు నార్మల్గా కూడా తినేయచ్చు. ఇలా చేసుకున్నారంటే మనకి వెయిట్ లాస్ జర్నీలో వచ్చే క్రేవింగ్స్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చండి. దీంట్లో ఉన్న స్పైసీనెస్ అలాగే స్వీట్నెస్ మనకి క్రేవింగ్స్ అనేది తగ్గేలాగా చూస్తుంది. అలాగే వెయిట్ లాస్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ వైపు ఇలా 2 వైపులా బాగా కుక్ అయింది. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.